పొన్నం ప్రభాకర్ అన్న గారి సారథ్యంలో ఈ మా ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ ఏర్పడేదాకా పొన్నం ప్రభాకర్ అన్న వెంటున్నాడు. అట్లనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఇక్కడ యాచేసుకోవాలి. ఒక్కొక్కరు ఆది సీనన్ననే కావచ్చు, ఈరవర్త నీలన్ననే కావచ్చు, ఇలాంటి వాళ్ళు మహానాయకులు అడ్లూరి లక్ష్మణ్ అసంటోళ్ళు చాలా మంది గల్ఫ్ కార్మికులను కడుపులో పెట్టుకొని చూసిండ్రు. వాళ్ళందరికీ కూడా ఈ వేదిక సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్న ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత శోభయమానంగా చేసినటువంటి మా గద్దర్ వెన్నెలక్క గారిని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు మహేష్ అన్న గారికి, మన ప్రియతమ నాయకుడు అన్నయ్య పొన్నం ప్రభాకర్ అన్న గారికి, అట్లాగే ఎన్ఆర్ఐ కమిటీకి పెద్ద ఉన్న వినోద్ అన్న గారికి, చందమనేని శ్రీనివాస్ అన్న గారికి, వేదిక మీద ఉన్న చైర్పర్సన్స్, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, పెద్దలకు అందరికీ వందనాలు. ఈరోజు ముందున్న మీడియా మిత్రులందరికీ కూడా వందనాలు. బతుకమ్మ 3వ రోజు మన గాంధీ భవన్ లో ఎప్పుడు లేని విధంగా గల్ఫ్ బాధితులకు సపోర్ట్ గా ఇక్కడ బతుకమ్మ నిర్వహిస్తున్నాము. గల్ఫ్ బాధిత కుటుంబాలు కూడా కొంతమంది ఇక్కడ రావడం జరిగింది. మనము ఎప్పుడు లేని విధంగా గత 10 ఏళ్లుగా ఎప్పుడు లేని విధంగా గల్ఫ్ బాధితుల భరోసా సంఘాన్ని, కమిటీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మన రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో 170 మంది గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షలు ఇవ్వడం జరిగింది. అట్లాగే మేము ఉన్నాము అని తెలియజేస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్త్రీలందరూ, నాయకురాలందరూ మేము ఇక్కడ వచ్చి బతుకమ్మ ఆడడం జరిగింది. వాళ్ళకి నివాళి అర్పిస్తూ మేము ఇక్కడ ఉన్నామని సపోర్ట్ చేస్తూ ఇక్కడ బతుకమ్మ ఆడడం జరుగుతుంది. 150 పైన బతుకమ్మలు ఇక్కడ పేర్చి ఇక్కడ వాళ్ళకు ఆడి వాళ్ళకి నివాళి అర్పిస్తూ మేము ఉన్నామని చెప్పడానికే ఈ రోజు నిర్వహిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ వందనాలు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ములు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమ బతుకమ్మ సందర్భంగా మీ అందరికీ మొదటి శుభాకాంక్షలు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమ పథకాల గురించి ఆలోచించిన పోకడ లేదు. కేరళ మోడల్ అనేవాళ్ళు, కేరళ మోడళ్లలో కొంతవరకు వాళ్లకు కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేవాళ్ళు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో లేని విధంగా గల్ఫ్ కార్మికులకు సంక్షేమ పథకాలు, గల్ఫ్ కార్మికులు కనుక గల్ఫ్లో చనిపోయినట్టయితే వారి ఫ్యామిలీస్ కి ఎక్స్గ్రేషియా 5 లక్షల రూపాయలు వెంటనే చెల్లించడం జరుగుతుంది. వాళ్ళ పిల్లలకు ప్రత్యేక ఏర్పాట్లతో స్కూళ్లలో విద్య నేర్పించడం జరుగుతుంది. అక్కడ జైళ్ళలో వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము, వాళ్ళ జైలుని నిర్వహిస్తున్నాము. ఇటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం 500 కోట్లతోటి గల్ఫ్ కోటని ఏదో ప్రకటిస్తున్నారు, కానీ 5 రూపాయలు కూడా ఇవ్వలేదు. కానీ మన ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 లక్షల రూపాయలు వెంటనే చెల్లించడం జరుగుతుందంటే ఇండియాలో ఎక్కడ లేని ఇది ఒక హిస్టరీ రికార్డ్ అన్నట్టు. అందుకనే ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికులందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు. బతుకమ్మ అంటే సంక్షేమ, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
పొన్నం ప్రభాకర్ అన్నగారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ఎన్ఆర్ఐ అడ్వైజర్ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఈనాటి గాంధీ భవన్ లో జరుగుతున్నటువంటి బతుకమ్మ కార్యక్రమాల ముఖ్య అతిథి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, నగర మేయర్ సోదరిమణి విజయలక్ష్మి గారికి, కార్యక్రమ నిర్వాహకులు ఎన్ఆర్ఐ సెల్తో పాటుగా గల్ఫ్ సంక్షేమ కమిటీకి సంబంధించి నాయకత్వం వహిస్తున్నటువంటి వినోద్ గారికి, శ్రీనివాస్ గారికి, వెన్నెల సోదరిమణి గారికి, అదేవిధంగా మిగతా సోదరులందరి పేర్లు చాలా మంది ఉన్న అందరికీ, ఇక్కడ నిశ్చయించినటువంటి మహిళలకు పెద్దలకు అందరూ నమస్కారం తెలియజేస్తూ, బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయము, తెలంగాణ మన యొక్క ఆచారాలకు నిలువుదత్తంగా మనం ప్రకృతి ఒడి లోపల మనం పూలతో ఆడుకునేటువంటి పండుగ. తెలంగాణ అక్క చెల్లెలందరికీ వేడుకగా జరిగే పండుగలు గాంధీ భవన్ లో మరియు అందరూ ఎన్ఆర్ఐ తరఫున ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు. నేను గౌరవ పిసిసి అధ్యక్షుని కోరుతా ఉన్నా, ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ నిర్వహణ లోపల ప్రభుత్వం తరఫున తీసుకున్న చర్యలను తీసుకుంటున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుత స్థానిక ప్రజాప్రతినిధులు కాబట్టి మన పార్టీ ప్రతినిధులందరూ కూడా మహిళలకు బతుకమ్మ పండుగకు ఎక్కడ ఆటంకం లేకుండా ఉండే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పార్టీ కార్యకర్త అన్ని రకాల సౌకర్యాలు బతుకమ్మ వేడుకగా జరగడానికి పార్టీ భాగస్వామ్యాన్ని కూడా ఉండేలా తగినటువంటి ఆదేశాలని మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం పక్షాన కూడా ఈసారి గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కాలని తెలంగాణకు పెద్ద మెగా ఈవెంట్ గా గౌరవ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మహిళా మంత్రి సీతక్క గారు, కొండ సురేఖ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన మేరకు తరఫున రోజుకొక కార్యక్రమాన్ని పెట్టుకొని బతుకమ్మ వేడుక తెలంగాణ ప్రతిష్టకు ఆచారానికి ఎక్కడ లోపం రావద్దని కార్యక్రమాలు రూపొందించినారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రజలందరూ సమృద్ధిగా వర్షాలు పడ్డాయి, అన్ని రకాల పూలు సమృద్ధిగా దొరుకుతా ఉన్నాయి. మంచి ఉత్సాహంగా సంతోషంగా అందరూ కూడా బతుకమ్మను ఆడుకొని వేడుకగా జరుపుకొని అందరూ కూడా సర్వేజన స్థితినపు అందరూ ఉండేలా ఆ అమ్మవారిని గౌరమ్మ తల్లిని ఆశీర్వాదాన్ని కోరుకుంటూ మరొక్కసారి వేడుకలను అక్కా చెల్లెలకు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, కార్యక్రమ నిర్వాహకులు వినోదన్న గారికి, శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వకంగా మరొక్కసారి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు చెప్తూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. కార్యక్రమ నిర్వాహకులు చెన్నమనేని శ్రీనివాసరావు అన్న గారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గవర్నీయులు ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ చైర్మన్ అంబాసిడర్ వినోద్ గారు, నగర మేయర్ విజయలక్ష్మి గారు, సాంస్కృతిక డిపార్ట్మెంట్ చైర్మన్ వెన్నెల గారు, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత గారు, పిసిసి ప్రధాన కార్యదర్శి కైలాష్ గారు, భవానీ గారు, ఇక్కడ ఉన్నటువంటి రమ్య గారు, బొంతు విజయ గారు, శ్రీదేవి గారు, మహాలక్ష్మి గారు, ఇంకా వెనకాల ఉన్నటువంటి మా ఇందిర గారు, చాలామంది మహిళలు వెనక ఉన్నారు. అందరికీ నమస్కారం. గల్ఫ్ ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ వారు గల్ఫ్ కార్మికుల కొరకు, గల్ఫ్లో ఉన్నటువంటి మిత్రులందరి కొరకు ఇవాళ బతుకమ్మ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి బతుకమ్మ జరుపుకున్నటువంటి సందర్భంలో శుభాకాంక్షలు.
బతుకమ్మ మా అమ్మమ్మ ఆడింది, మా నాయనమ్మ ఆడింది, మా తాతమ్మ కూడా ఆడింది. కానీ ప్రజలకి బతుకమ్మ అనేది 2014 వచ్చినట్టుగా, కొందరు దొరసాన్లకే సొంతం అనుకున్నట్టుగా బతుకమ్మని రాజకీయాలకి వాడుకున్నటువంటి సందర్భం నుంచి ఇవాళ మాన్యులు రేవంత్ రెడ్డి గారు ఇది అందరు బతుకమ్మగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలి. మేము అందుకే పిలిపించాం. పార్టీలకు అతీతంగా అందరూ రండి, అందరి సోదరి మనులు వచ్చి, అన్ని పార్టీల వారు వచ్చి ఈ బతుకమ్మని నిర్వహించుకోవాలి. బతుకమ్మ ఆశీర్వాదం ప్రతి మహిళకి ఈ రాష్ట్రంలో కావాలి. అతి పేద మహిళ నుంచి ధనికులైన మహిళల వరకు బతుకమ్మని ఆరాధిస్తారు, పూజిస్తారు, బతుకమ్మ దీవెనలు తీసుకుంటారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రతిష్టాత్మక తీసుకొని మా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్టుగా ఇది మెగా ఈవెంట్. కారణం తెలంగాణ పేరు వచ్చినప్పుడల్లా బతుకమ్మ దసరా పేరు వస్తుంది. అంతటి చరిత్రాత్మకమైనటువంటి పండుగలు ఇవి. ఈ పండుగ గొప్పతనాన్ని చాటి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఇది మెగా ఈవెంట్గా జరుపుకున్నటువంటి సందర్భం. మిత్రులారా, పండుగలు అనేవి ఎవరి సొత్తు కాదు, వ్యక్తుల సొత్తు అంతకన్నా కాదు. ఇది ప్రజల పండుగ, యావత్ తెలంగాణ రాష్ట్రం జరుపుకునే పండుగ. ఈ పండుగని అత్యంత వైభవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకి పిలిపిస్తున్నాను. మిత్రుడు మంత్రి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా బతుకమ్మ నిర్వహణలో పాలు పంచుకోవాలి. ఎక్కడ కూడా ఆటంకాలు రాకుండా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీనిలో సమైక్యం కావాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నా. ఇలా గల్ఫ్ బోర్డు వారు నిర్వహిస్తా ఉన్నారు. 10 ఏళ్ళు పడరాని పాటలు పడ్డారు గల్ఫ్ కార్మికులు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుడిగా ఆర్మూరులో జరిగిన సంఘటన మీటింగ్ లో గల్ఫ్ బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటాము, గల్ఫ్ పోయేవారిని నియంత్రిస్తాము, మోసాలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చట్టాలు తీసుకోవాల్సిన చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్ఫ్ అడ్వైజరీ బోర్డు వేయడమే కాకుండా గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తా ఉన్నది. అది కాకుండా దళారులు, బ్రోకర్లు మోసాలకు పాల్పడి ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగు వేస్తా ఉంది. దీంతో పాటు అనునిత్యం దుబాయ్, మస్కట్ లో ఇబ్బందులకు గురవుతున్న మన తెలుగు వారిని ఆదుకునేందుకు ఎన్ఆర్ఐ బోర్డును కూడా త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. గల్ఫ్ బోర్డు, ఎన్ఆర్ఐ బోర్డుతో పాటు గల్ఫ్ కి ప్రత్యేకంగా, ఈ గల్ఫ్ దేశాలకి ప్రత్యేకంగా ఒక బోర్డు ఉండాలని గల్ఫ్ బోర్డును కూడా వేస్తామనే మాట ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినట్టు సందర్భం. గల్ఫ్ లో ఉన్న మన బిడ్డలు, మన అన్నదమ్ములను అన్ని రకాలుగా ఆదుకునే విధంగా ముందుకు చర్యలు తీసుకోవాలని దాంట్లో పెద్దలు వినోద్ గారు ఇప్పటికే మమైక్యమై ఉన్నారు. అడ్వైజరీ బోర్డు వేసినాం, వారికి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. నివేదిక వచ్చిన వెంటనే గల్ఫ్ బోర్డుని వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏది ఏమైనా మా మహిళా సోదరులంతా కూడా చాలా ప్రతిష్టాత్మక జరుపుకునే బతుకమ్మ పండుగ. ఈ పండుగ 9 రోజులు విజయవంతంగా జరుపుకునే ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. దాంతోపాటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సహకారం చేస్తారు. ఈ పండుగ డెఫినెట్ గా మెగా పండుగ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తుందని మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు మా సోదరులందరూ కూడా బతుకమ్మ ఆడితే మేము చూస్తామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాం. మేయర్ గారి నేతృత్వంలో ఈ బతుకమ్మ ఆడితే మేమంతా కూడా చూస్తామనే మాట చెప్తూ మరొకసారి మీ అందరికీ అభినందనలు. మరి బతుకమ్మ పండుగ అంటేనే అన్నలందరూ చెల్లెళ్ళని తీసుకుపోవడానికి, అత్తగారింట్లో ఉన్న ఆడబిడ్డలందరినీ పుట్టింటికి తీసుకురావడానికి వస్తారు. మనకి ఈ రోజు ఇంతమంది అన్నలు ఉన్నారు. ఎవరు కూడా బతుకమ్మ పండుగకు మీరు వాళ్ళ ఇండ్లకు పంపము అంటే మా అన్నలందరూ వస్తారు. మా అన్నలు వచ్చారు వెయ్యాలో